ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతకదర్శిని ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సర కన్యారాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 9 గాను సూచిస్తున్నవి. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు 14/5/2025 వరకు భాగ్యమున రజితమూర్తి, తదాది 18/10/2025 వరకు దశమున తామ్రమూర్తి, తదుపరి 5/12/2025 వరకు లాభమున లోహమూర్తి, తదాది సంవత్సరాంతము దశమున రజతమూర్తి, శని సంవత్సరమంతా సప్తమున్న తామ్రమూర్తి, రాహుకేతులు సంవత్సరాది లగాయత్తు 18/5/2025 వరకు 1, 7 రాశులయందు రజితమూర్తులు, తదాది సంవత్సరమంతా 6, 12 రాశులయందు రజితమూర్తులు. స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అనుకూలమే. ప్రయత్నించిన పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలరు. వివాహం కాని వారికి పరీక్షాకాలంగా ఉండును. ప్రేమ వ్యవహారములు అనుకూలమే. కుటుంబ అనుకూలతలు అంతంత మాత్రంగానే ఉండును. అవసరాలకు ధనం అందుతుంది. మీ ఆలోచనలు పలు విధముగా ఉంటాయి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక విషయం సందిగ్ధకరంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మరియు కేతువు వల్ల ప్రతి విషయంలోనూ భారంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఏ వృత్తి వ్యాపారస్తులకైనా మనస్థిమితం కలుగును. జనాకర్షణ పెరుగును. సంవత్సరం ప్రారంభంలో కొంతవరకు మేలు జరుగును. ధనము చేతికందును. ఉద్యోగస్తులకు మంచి బదిలీ జరుగును. పెద్దవారితో విరోధము కలుగును. ఆప్తులకు ముఖ్య సమాచారం అందించగలరు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అంతంత మాత్రంగానే ఉండును. వ్యాపార ఉద్యోగ మార్పులుంటాయి. విద్యార్థులకు పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యగా మారును. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును. కొత్త పాత వ్యాపారంలో అతి జాగ్రత్త వహించడం మంచిది. మెడికల్ వైద్య రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న ఆటంకాలు జరుగును. మీ సంతానం గురించి ఆలోచన పెరుగును. పితృవర్గం వారితో శత్రుత్వం కలుగును. ఎల్ఐసి పాలసీలు, చీటీలు మరియు నిల్వ చేయు ధనము సంవత్సర ప్రారంభము నుండి నవంబర్ లోపు కలిసి వచ్చును. భూమి, బంగారం మరియు విలువైన వస్తువులు జూలైలోపు కొనే అవకాశం ఉన్నది. జాయింట్ వ్యవహారములో ప్రారంభములో బాగుండును. తదుపరి అవగాహన లోపంతో దూరం అవుతారు. చిన్న పెద్ద పరిశ్రమలో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు బాగానే నడుచును. తదుపరి సంవత్సరాంతము వరకు ఆటంకములుగా ఉండును. విద్యార్థులు అతి కష్టం మీద తక్కువ మార్కులతో ఉత్తీర్ణత అవుతారు. నవంబర్లోగా విదేశీయానం ప్రయత్నములు ఫలించును. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త ప్రయత్నములు కోసం ఎదురు చూస్తారు. కొత్త కాంట్రాక్టులు దగ్గరికి వచ్చి దూరమవుతాయి. ఆపరేషన్స్ వంటి కూడా జరగవచ్చును. జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఫలితాలు ఇవి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.